ఫుల్ లెంత్ పాడ్కాస్ట్ ఎపిసోడ్ కన్జ్యూమ్ చేయలేకపోతే దాని నుండి జనరేట్ అయిన షార్ట్ అండ్ ఇన్ఫర్మేటివ్ క్లిప్స్ కోసం ది ఆర్ఆర్ఆర్ షో క్లిప్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మంచు మనిషి ఎట్టి అని వింటుంటాం మనం చాలాసార్లు, థియరీస్లో వింటుంటాం. పెద్ద 10-12 ఫీట్లంతా ఒక మంచు మనిషి ఉంటాడు, వైట్ ఫర్తో కవర్ అయి ఉంటాడు. అంటే మనిషి అంటాం కానీ మన తెలుగులో, బట్ బేసిక్గా అది ఏప్ అంటే చింపాంజీ లాంటిది అంటాం. ఇది అంటే ఇట్లాంటివన్నీ ఉన్నాయి అని మీ ఎవరో చూసినారు అని మాకు తెలుసు, పుస్తకాలు ఏవో చదువుకొని ఏదో థియరీస్లో వింటుంటాం. బట్ మీ మౌంటైనరింగ్ కమ్యూనిటీలో దీని గురించి విన్నారా, చూసినారా? ఆర్ ఆ షెర్పన్స్ అన్నారు అక్కడే ఉండేవాళ్ళు, వాళ్ళ గురించి అసలు మీ కమ్యూనిటీలో ఈ మంచు మనిషి గురించి ఏం డిస్కషన్ జరుగుతుందండి? సో జనరల్గా నేను మౌంట్ ఎవరెస్ట్ ఎక్కినప్పుడు అయితే నాకు అప్పుడు ఆ ఏజ్లో అంత పెద్దగా తెలియదు. బట్ నేను ఆ తర్వాత కంటిన్యూస్గా మౌంటైన్స్కి వెళ్ళడం, క్లైంబింగ్స్ చేయడం వల్ల నేను కూడా వీటి గురించి చాలా విన్నాను. అంటే ఏం విన్నారు? అంటే ఇలాగే మీరు ఎలా అంటున్నారో మంచు మనుషులు ఉంటారు అని చెప్పేసి అట్లా విన్నాను నేను. ఎటి అని విన్నాను. మేము ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు ఒక ప్లేస్లో నామ్చా బజార్ నుండి కొంచెం ఒక 2 hours నడిస్తే ఒక ప్లేస్ వస్తుంది. అక్కడ వాళ్ళు ఎటి అని అంటారు కానీ స్కల్ ఉంది, స్కల్ పెట్టుకున్నారు ఒక మందిర్లో. చూసాం కానీ అంటే నేను స్టోరీస్ విన్నా అంతే, అంతకు మించి నాకు ఇంకేం తెలియదు. ఈవెన్ వీళ్ళతోని మన గైడ్స్ షెర్పాస్తోని కూడా అడిగితే వాళ్ళు కూడా విన్నారు, వాళ్ళు కూడా చూడలేదు. పెద్దగా ఐడియా లేదు. బట్ యా అప్పట్లో అవును చూశాను కానీ అది నిజమా కాదా అది ఇంకా మనకి అంత తెలియదు దాని గురించి. బట్ చాలా స్టోరీస్ అయితే షెర్పాస్ కూడా చెప్తుంటారు కానీ వాళ్ళు కూడా చూడలేదు. నాకు తెలిసిన షెర్పాస్ అయితే చూడలేదు వాళ్ళు కూడా. సో ఇదైతే ప్రస్తుతానికి స్టోరీ లాగానే కంటిన్యూ అవుతుంది.